వెల్కమ్ టు ప్రైమ్ నైన్. సన్నిరెడ్డి గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. లక్షలాది మంది విద్యార్థులు కానివ్వండి, H1B వీసా హోల్డర్స్ కానివ్వండి, అక్కడ గ్రీన్ కార్డు సిటిజన్షిప్ గురించి ఎదురు చూస్తున్నటువంటి వేలాది అప్లికేషన్స్ అనేటటువంటి అప్లై చేసుకున్న వాళ్ళు నిరాశ నిస్పృహలతో ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి అంశం మా దృష్టికి వచ్చింది. ఎట్లా వాళ్ళకి ఎలాంటి అష్యూరెన్స్, ఎలాంటి సలహాలు మీరు ఇస్తారు? నమస్తే అండి TV9 ప్రేక్షకులందరికీ. అక్కినేని గారు నమస్తే అండి. మనం సెకండ్ టైం డిబేట్లో పాల్గొంటాం. ఒక్క విషయం అండి, ఈ అమెరికా డ్రీమ్ పూర్తిగా మిగిసిపోయింది అనడము అది రాంగ్. అది అంటే కంపారిటివ్లీ ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న అమెరికా ఇప్పుడు లేదు. మీకు AI వచ్చింది, కాంపిటీషన్ మారింది, దేర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు 10 మంది చేసే పనిని ఇప్పుడు 2 చేయగలుగుతున్నారు ఏఐతో, ఎస్పెషలీ. అంటే థింగ్స్ మారినాయి. తర్వాత అమెరికాలో పాలసీ ఒకటి వచ్చిందండి, ఇది డైవర్సిటీ అని. బేసికలీ ఎక్కడ చూసినా, కాలేజ్ అడ్మిషన్స్లో చూసినా, ఎక్కడ చూసినా ఈ డైవర్సిటీ వల్ల ఏమైపోయిందంటే ప్రతి కంట్రీకి ఇంత కోటా సిస్టమ్ క్రియేట్ చేసిండ్రు. అది మెయిన్ ప్రాబ్లం మన ఇండియన్స్కి ఎక్కువ. ఎందుకంటే మన ఇండియన్సే ఎక్కువ మంది H1కు తీసుకోవడము, ఈ టెక్నాలజీ జాబ్స్లో వీఆర్ ద వన్ డామినేట్స్. దానివల్ల ఏమైపోయిందంటే బ్యాక్లాగ్ ఎక్కువైపోయింది. వేరే కంట్రీస్కి లేదు, మన కంట్రీస్కి ఉంది. ఎందుకంటే మనమే ఎక్కువ తీసుకుంటున్నాం పర్సంటేజ్ వైజ్. కాలేజ్ అడ్మిషన్స్లో కూడా సేమ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇండియన్ ఆరిజిన్ కిడ్స్, ఇక్కడ సెకండ్ జనరేషన్ కిడ్స్, పాపం వాళ్ళు కష్టపడి కాలేజ్కి వెళ్ళాలంటే ఇట్స్ సిమిలర్ టు రిజర్వేషన్స్ ఇన్ ఇండియా. ఇక్కడ మన ఇండియన్ అమెరికన్ కిడ్స్ చాలా సఫర్ అవుతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత మెరిట్ బేస్డ్ చేస్తాము అనేది వచ్చింది. ఇమిగ్రేషన్కి వచ్చేవరకు ఏంటంటే కరెక్టివ్ మెజర్స్ అండి. ఇది మనం అంటే ఒక విధంగా చూస్తే వీ టుక్ మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది ఓన్లీ కరెక్షనే, కానీ ఆపర్చునిటీస్ అన్నీ ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు ఇండియా 20 సంవత్సరాల క్రితం ఉన్న ఇండియా ఇప్పుడు ఇండియా కాదు. ఇండియా ఈజ్ మోర్ అడ్వాన్స్ నౌ. వీ హ్యావ్ ఆపర్చునిటీస్. మేము ప్రతిరోజు చూస్తుంటాం టాలెంట్ గురించి. మాకు దొరకట్లేదు ఎంప్లాయీస్. టాలెంట్ ఉంటే అంటే యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ మార్కెటబుల్. మీరు ఇండియాని తక్కువ అంచనా వేయదు. ఇండియా ఈజ్ అ వెరీ గుడ్ పొజిషన్ నౌ. ఆపర్చునిటీస్ అన్నీ ఎట్లా ఉంటాయి. ఐ ఫీల్ బ్యాడ్. కొన్ని సిచ్యువేషన్స్ వస్తుంటాయి. నాకు రీసెంట్గా ఒక అమ్మాయి మా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయింది. ఫస్ట్ ఇయర్ 23 years ఏజ్ అమ్మాయికి. పాపం చిన్నప్పుడు ఎప్పుడో 2 years అప్పుడు తీసుకొచ్చిండ్రు. అన్ఫార్చునేట్లీ కంట్రీ కోటా వల్ల పేరెంట్స్కి వీసా రాలేదు, గ్రీన్ కార్డ్ రాలేదు. పాపం అమ్మాయి చూడు, షీ నెవర్ సీ ఎనీ అదర్ కంట్రీ. అమ్మాయి ఇప్పుడు F1 వీసాకి వెళ్ళాల్సి వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. మేము ట్రై చేస్తున్నాము, లాబీ చేస్తున్నాము. ఆ ప్రాసెస్ మారుతుంది, టైం తీసుకుంటుంది. కానీ సిచ్యువేషన్ అయితే వీ హ్యావ్ టు బి అలర్ట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు బి అప్డేట్ అవర్ స్కిల్స్. ఎస్ చాంద్ అక్కినేని గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ కారణంగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేతులెత్తేసినటువంటి వైనం. గూగుల్, ఫేస్బుక్, మెటా, కొన్ని పెద్ద పెద్ద కంపెనీ